రాష్ట్రంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు తెలిపారు. మంగళవారం కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఇజ్రాయెల్ దేశంలో హోమ్ బేస్డ్ కేర్ గివర్ గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఇంటర్మీడియట్ స్థాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఇజ్రాయెల్లో హోమ్ బేస్డ్ కేర్ గివర్గా పనిచేసే అవకాశం లభిస్తుందని, నెలకు సుమారు 1,99,770 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు తెలిపారు. ఎస్సీ నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హత, శిక్షణకు సంబంధించిన అవకాశాలను యువత పూర్తిగా తెలుసుకుని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉపాధి పొందాలనే ఆసక్తి ఉన్న అర్హులైన యువతి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంపన బాలప్రకాష్, కడారి నాగేశ్వరరావు, సుందరపల్లి సన్ని, అనపర్తి ప్రసాద్, వడ్డే ఆనంద్, కొల్లాబొత్తుల ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ పెట్టి మెకానికల్, ఎలక్ట్రికల్, సోలార్ మీద, సూర్య సోలార్ మీద వీరందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ లో 3 నెలలు తరబేతి ఇచ్చిన తర్వాత వీరందరికీ ఉద్యోగ కల్పన ధ్యేయంగా కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గౌరీ శంకర్ గారితో నిన్న ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్లు ఎవరైతే మాల్ కార్పొరేషన్, మాది కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారో సమావేశపరచడం జరిగింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏఎన్ఎం, డిఎన్ఎం, అలాగే బిఎస్ఎల్ నర్సింగ్ హోమ్ చదువుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వారికి అందరికీ కూడా మీకందరికీ 3 నెలలు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి మీ అందరికీ ఇజ్రాయెల్ దేశం పంపించి సుమారు ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు, 1,97,000 చిల్లర జీతంతో జీవనోపాధి పొందడానికి మెరుగైనటువంటి కుటుంబాలు మెరుగుపరచుకోవడం కోసం ఒక సువర్ణ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ కార్పొరేషన్ లో అప్లికేషన్లు ఉన్నాయి. సంబంధిత ఎస్సీ డైరెక్టర్లు మా దగ్గర ఉన్నాయి. మీరు వచ్చి తీసుకుని వెళ్ళి 3 నెలలు తరబేతి తీసుకుంటే తర్వాత మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశం పంపించి మీ కుటుంబాలని భవిష్యత్తులు దించుకోవడానికి గౌరవశ్రీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు, అలాగే మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని అందిపుంచి దళితులకు అందాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతిష్టాత్మక ప్రభుత్వం తీసుకుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం పరుచుకుని తరతరాలకు ఆదర్శవంతంగా నిలవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను.